హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, √5 of √5 ఈక్వల్ టు వాట్? సో ఇక్కడ మనకి 2 టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ టైప్ క్వశ్చన్, √5 of √5 ఈక్వల్ టు వాట్ అంటే ఇది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైప్స్, ఎన్నిసార్లు మెన్షన్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫైనైట్ టైమ్స్. సో దీన్ని ఈ విధంగా డినోట్ చేయొచ్చు, రూట్ ఏ n టైమ్స్ అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ అనదర్ క్వశ్చన్ ఈజ్ రూట్ ఏ అప్ టు ఇన్ఫైనైట్ టైమ్స్. 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు ఫార్ములా వచ్చేసి a to the power of 1 minus 1/2n. సెకండ్ కేసులో డైరెక్ట్ ఏ తీసుకోవచ్చు మనం. ఫస్ట్ కేసులో n టైమ్స్ అని మెన్షన్ చేస్తే a to the power of 1 minus 1/2n. అక్కడ n అనేది ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో ఫస్ట్ టైప్ కాబట్టి √5. సో n ఈక్వల్ టు 3 తీసుకుంటాం. a to the power of అంటే 5 to the power of 1 minus 1/2 cube. 5 to the power of 1 minus 1/8. 5 to the power of 1 minus 1/8 అంటే 7/8. సో 5 to the power of 7/8 ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. ఒకవేళ ఇన్ఫైనైట్ టైమ్స్ ఉంటే డైరెక్ట్గా ఏ తీసుకుంటాం మనం. ఇట్లా మనకి ఇన్ఫైనైట్ టైమ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఏ అంటే ఇక్కడ ఆన్సర్ 5 తీసుకుంటాం. 2 కేసెస్ ఉంటాయి. సో ఈ ఫార్ములాస్ నోట్ చేసి పెట్టుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, √6 + ఇన్ఫైనైట్ టైమ్స్. సో ఇక్కడ మనకి √6ని ఇన్ఫైనైట్ టైమ్స్ యాడ్ చేస్తున్నాడు. సో ఈ క్వశ్చన్కి ఫార్ములా వచ్చేసి 1 ± √1 + 4a/2 అనే ఫార్ములా వాడతాం. ఇక్కడ ఏ అంటే ఇక్కడ లోపటి నెంబర్ అండి. సో 1 ± √1 + 4 × 6/2. 1 ± 4 × 6 24. 24 + 1 25. √25 అంటే 5 వస్తుంది /2. సో 1 + 5/2 ఆర్ 1 - 5/2. 1 + 5/2 అంటే 3 ఆర్ -2. 3 ఆర్ -2 ఆన్సర్స్ వస్తాయి మనకి. సో 3 ఆర్ -2 అంటే ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 -2, ఆప్షన్ 3 వచ్చేసి ఏ అండ్ బి బోత్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనం టిక్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, a = √3 + √5, b = √2 + √6, c = √7 + √1 అయినా ఈ క్రింది వాటిలో ఏది సరైనది? ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఈ క్వశ్చన్ గుర్తుంచుకోండి. దీనికి ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే ఏబీసీలో రాసుకున్నాం ఒకసారి. ఆ ఏబీసీలు కూడా ఎలా తీసుకోవాలంటే ఈ లోపల ఉన్న నెంబర్స్ ఇంటూ చేయండి. 3 × 5 15, సెకండ్ 2 × 6 12, 7 × 1 7. సో జస్ట్ ఇంటూ చేసి నెంబర్స్ని తీసుకుంటున్నాం. సో వీటిని కంపేర్ చేసినప్పుడు a ఈజ్ గ్రేటర్ దెన్ b ఈజ్ గ్రేటర్ దెన్ c వస్తుంది. సో మనకి కండిషన్ అనేది a ఈజ్ గ్రేటర్ దెన్ b ఈజ్ గ్రేటర్ దెన్ c. సింపుల్ లాజిక్ అండి, ఈ లాజిక్ గుర్తుంచుకోండి. ఒకటే స్టెప్ ఆన్సర్. సో నెంబర్స్ని కంపేర్ చేసేసి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మోడల్, √6 + 2√5 ఈక్వల్ టు వాట్? √6 + 2√5 ఈక్వల్ టు వాట్? సో ఇది చూడడానికి సో దీన్ని మనం డిస్పాచ్ చేసినప్పుడు √a + √b అని చెప్పి 2 టర్మ్స్ వస్తాయండి. సో డిఫరెంట్గా 2 టర్మ్స్ వస్తాయి. ఆ టర్మ్స్ ఎలా ఉంటాయంటే a + b + 2 × √ab రూపంలో ఉండాలి. సో ఎప్పుడైతే a + b ఇక్కడ ab రాసుకుంటామో అప్పుడు మనం √a + √b రాయొచ్చు. అంటే ఇక్కడ ఉన్న 6ని 2 సంఖ్యల మొత్తంగా, ఇక్కడ ఉన్న 5ని 2 సంఖ్యల లబ్ధంగా రాయాలి. సో సేమ్ సంఖ్యలు కావాలి. సో క్లియర్లీ 5 + 1 6, 5 × 1 5. సో దీన్ని మనం √5 + 1గా రాయొచ్చు. √5 + √1 అంటే 1 అండి. √5 + 1గా మనం దాన్ని డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, x = √5 + √3 /√5 - √3 అయితే x + 1/x ఈక్వల్ టు వాట్? x ఈక్వల్ టు ఇచ్చాడు √5 + √3/2.
√5 - √3 ఇచ్చాడు. అయితే x ప్లస్ 1/x ఈక్వల్ టు వాట్ అని చెప్పి అడుగుతున్నాడు. సో 1/x ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు మనకి భిన్నం తింపి పడితే √5 + √3 √5 - √3 అవుతుంది. సో x ప్లస్ 1/x ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది చేస్తే ఎల్సిఎం వచ్చేసి a + b ఇంటూ a - b. a + b ఇంటూ a - b అంటే a² - b². a + b ఇంటూ a + b హోల్ స్క్వేర్ విచ్ మీన్స్ a² + b² + 2ab and again plus a - b into a - b whole square which means a² + b² - 2ab plus 2ab minus 2b get cancelled. 3 + 3 8, 3 + 3 8, 8 + 8 16/5² 5, 3 square √3 whole square 3, 5 - 3 2 which means 8 అవడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ 8 అండి. సో దీనికి ఇంకొక ఈజియెస్ట్ మెథడ్ ఉంటుంది, షార్ట్ కట్ మెథడ్. సో ఎప్పుడంటే అది పైన 2 నెంబర్స్ కింద 2 నెంబర్స్ సేమ్ ఉన్నప్పుడు, అంటే √5 √3 √5 √3 అండ్ ప్లస్ మైనస్ సేమ్ ఉన్నప్పుడు ఈ విధంగా ఇస్తే మనం 2 × a + b a - b రాయొచ్చు. ఇక్కడ a అంటే ఈ లోపల ఉన్న నెంబర్స్, b అంటే లోపల ఉన్న నెంబర్స్. సో అట్లా మనం అప్లికేబుల్ చేస్తే మనం 2 × a + b అంటే 5 + 3, 5 + 3 అంటే 8/5 - 3, 2 × 8/5 - 3 2 విచ్ మీన్స్ 8. సో సింగిల్ స్టెప్ ఆన్సర్ కూడా మనం ఐడెంటిఫై చేసి చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, x = √7 + √3 √7 - √3 అండ్ xy = 1. సో x + y = 1. సో మనకు y వాల్యూ ఇవ్వలేదు, x ఇచ్చాడు. y అయినప్పుడు మనం yని ఏం చేస్తున్నాం, ఇక్కడ 1/x అని రాసుకోవచ్చు బై దిస్ కండిషన్. సో మనకు y = 1/x అంటే దీనికి అపోజిట్ వస్తుంది, √7 √3 √7 + √3. సో ఇంతకుముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్ అండి. ఇప్పుడు రెండింటి మధ్య ప్లస్ ఉన్నప్పుడు ఈ 2 క్వశ్చన్ సేమ్ ఇస్తున్నాడు. సో ఇంతకుముందు క్వశ్చన్ మనం షార్ట్ కట్ మెథడ్ అని చెప్పి ఒక మెథడ్ చెప్పాం, అది 2 × a + b / a - b అని చెప్పి అన్నాం. సో ఇప్పుడు మనకి 2 × a అంటే 7 + b అంటే 3/7 - 3, 2 × 10/4, 2 1s are 2 2s are 2 1s are 2 5s which means answer is 5. ఆన్సర్ ఈస్ 5 వస్తుంది ఓవరాల్గా. సో ఆన్సర్ ఈస్ 5 ఫస్ట్ ఆప్షన్. సో మనకి ఆప్షన్స్, మనకి మెథడ్ తెలిస్తే 10 seconds 15 seconds లోపల క్వశ్చన్ని కంప్లీట్ చేసేయచ్చు. సో రఫ్ వర్క్ కూడా అవసరం లేదు, ఇక్కడ చూస్తూ చెప్పచ్చు. 2 × a + b 2 × 10 20, 20/4, 20/4 = 5 అని చెప్పి కూడా చెప్పేయచ్చు. అంటే ఫార్ములాస్ మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, √a + √bకి అకర్ణీయ కారణాంకం. ఇక్కడ అకర్ణీయ కారణాంకం అంటే ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. సో మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి మనం మైనస్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 + √3 నెంబర్కి అకర్ణీయ కారణాంకం 2 - √3 అని చెప్పేసి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో అకర్ణీయ కారణాంకం అంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సంపూర్ణ వర్గం అంటే పరిపూర్ణ వర్గం అంటాం, సంపూర్ణ వర్గం అంటాం. అంటే వేది స్క్వేర్ నెంబర్. సో 3 and 8 అనేది దేనికి స్క్వేర్గా రాయలేము, 5ని కూడా దేనికి స్క్వేర్గా రాయలేము, 3ని దేనికి రాయలేము, బట్ 1ని మాత్రం 1 స్క్వేర్ రాయొచ్చు. 1 స్క్వేర్ = 1 కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. సంపూర్ణ వర్గం అంటే దేనికైనా ఒక నెంబర్కి స్క్వేర్ రాయడం. నెక్స్ట్ క్వశ్చన్, 0.32/0.00008. సో ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చేయాలి, పాయింట్స్లలో ఉంటుంది. 0.032/0.00008. సో మనకి పైన పాయింట్ తర్వాత 1 2 3 నెంబర్స్ ఉన్నాయి. సో కింద పాయింట్ తర్వాత ఈ పాయింట్ తీసేస్తే 3 నెంబర్ ముందుకు జరపాలి, 1 2 3 కాబట్టి 1 2 3. సో ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన నెంబర్ 32/0.8 అవుతుంది. సో ఇప్పుడు కింద 0 తీసేస్తే, పాయింట్ తీసేస్తే 2 నెంబర్స్ పైన 2 సున్నాలు వస్తాయి మనకి, అంటే 3200/8 విచ్ మీన్స్ 400. సో ఆన్సర్ ఈస్ 400. ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చేయాలండి. ఒక్క పాయింట్ మిస్ అయినా మనకు ఆన్సర్ 4 అనేది ఉంటుంది. పాయింట్స్ డిఫరెంట్ అయితే లైక్ 40 కావచ్చు, 0.4 కావచ్చు, 0.004 కావచ్చు, అన్ని నెంబర్స్ రిలేటెడ్గా ఉంటాయి. సో పాయింట్స్ని జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. సో పేషెన్సీ అవసరం అండి, పేషెన్సీ తోటి మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక 20-25 క్వశ్చన్ చేసిన తర్వాత కూడా కరెక్ట్ ఆన్సర్ చేయాలంటే చాలా పేషెంట్గా చేయాలి. సో దానికి ప్రాక్టీస్ అవసరం, లాంగ్ ప్రాక్టీస్ ఉంటే సో మిస్టేక్స్ అనేవి తక్కువ అవుతుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 0.365 × 75 + 635 + 7 × 75, 0.365 × 75 + 0.635 × 75. సో దీన్ని మల్టిప్లికేషన్ చేసేసి యాడ్ చేస్తే టైం తీసుకుంటుంది అండ్ లెంతీగా అవుతుంది. సో ఇక్కడ మనకి 75 కామన్ కనబడుతుంది కాబట్టి 75ని కామన్ తీద్దాం. అప్పుడు రిమైనింగ్ టర్మ్ 0.365 + 0.635 అండ్ అగైన్ వీటిని యాడ్ చేసినప్పుడు మనకి 5 + 5
1 10 అవుతుంది. 6 + 1 7 + 3 10 వస్తుంది. మళ్ళీ 3 + 6 9 + 1 మళ్ళీ 10 వస్తుంది. 0 + 0 + 1 అంటే 1 అంటే 1.00 అంటే 1 అండి. 75 × 1 అంటే 75 అని చెప్పి ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ ఈజ్ 75. ఆన్సర్ ఈజ్ 75. సో ఏ నెంబర్స్ అయినా సరే సింప్లిసిటీ కోసం ట్రై చేయాలి. ఏ నెంబర్ని అంటే ఏ క్వశ్చన్ సరే ఎంత సింపుల్గా చేస్తే ఆన్సర్ వస్తుందో చెక్ చేసుకోవాలి. దానికి ప్రాక్టీస్, మోడల్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. √3 = 1.732 అయినా 1/√3 = వాట్? సో అగైన్ ఇక్కడ మనకి 1/√3 అడిగాడు. సో ఇప్పుడు మనకి 1/√3 అంటే 1/7.32 చేస్తే కూడా ఆన్సర్ వస్తుంది. కానీ ఇది చేయడం కష్టం మనకి. ఇలా చేయకుండా 1/3ని అక్కడి నుంచి రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేసినప్పుడు √3 × √3 వస్తుంది. అంటే ఒక √3 తోటి గుణించి భాగించినప్పుడు 1 × √3 √3/3. సో √3 = 1.732/3. సో దీనికి చాలా తేడా ఉందండి. ఆన్సర్ మాత్రం ఒకటే. 1/1.732 అన్నా 1.732/1 అన్నా ఆన్సర్ సేమ్ వస్తుంది. కాకపోతే చేయడంలో చూడండి, ఇది చేయడానికి చాలా ఇబ్బంది పడతాం. మీరు పాయింట్ చేసినప్పుడు 1000 వస్తుంది, 1000/something చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఒక చిన్న కారణాంకం అంటే అక్కడనే కారణాంకంతో మల్టిప్లికేషన్ చేసినప్పుడు √3/3 అంటే అది చేయడానికి చాలా సింపుల్ అవుతుంది. ఇప్పుడు 3 తోటి చేసినప్పుడు 0.17 అంటే 50 5 15. సో ఇక్కడనే మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 0.4 ఉంది, 0.6 ఉంది, 0.8 ఉంది. ఇక్కడ మాత్రమే 0.5 ఉంది. కాబట్టి ఆన్సర్ ఇదే. కానీ మొత్తం చేద్దాం ఒకసారి. 2 మిగులుతుంది 23, 7 23, 2 మిగులుతుంది 21, 7 21, 1 మిగులుతుంది 0.3. ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి మనకు 4 డిజిట్స్ మెన్షన్ చేసాడు కాబట్టి 0.5773 అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో అతి చిన్న భిన్నం. సో ఇక్కడ అతి చిన్న భిన్నం అంటే ఉన్న నెంబర్స్ మొత్తం రాసుకుందాం. 3/5, 3/4, 2/3, 5/7. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఎల్సిఎం మెథడ్, క్యాన్సలేషన్ మెథడ్. ఎల్సిఎం మెథడ్ టైం తీసుకుంటుంది. క్యాన్సలేషన్ మెథడ్లో 5 అంటే 0.6 వస్తుంది, 3/7 అంటే 0.75, 2/3 అంటే 0.666 అట్లా వెళ్తుంది, 5 అంటే 7.1. సో ఉన్న వాటిలో చిన్న నెంబర్ అంటే 0.6 అండి. ఎందుకంటే 0.66 కంటే 0.6 చిన్నది. ఈ రెండు 7 కాబట్టి మనకు అవసరం లేదు. 66 కంటే 60 చిన్నది కాబట్టి 0.6 చిన్నది. 0.6 దేనికి వస్తుంది? అది 3/5కి వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 3/5. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో 3/5 కంటే పెద్దది మరియు 3/4 కంటే చిన్నది ఏది? సో క్రింది వాణిలో 3/5 కంటే పెద్దది, 3/5 కంటే పెద్దది మరియు 3/4 కంటే చిన్నది. 3/5 అంటే 0.6, 3/4 అంటే 0.75. సో ఈ మధ్యలో వచ్చే నెంబర్ కావాలి మనకి. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తున్నాడు? 1/2. 1/2 అంటే 0.5. 0.5 అనేది 0.6 కంటే చిన్నగా ఉంటుంది. సో ఇది కాదు మనకు కావాల్సింది. సెకండ్ ఆప్షన్ 4/5. 4/5 అంటే 0.8. ఎందుకంటే 40 కాబట్టి 0.8. ఇది కూడా మనకు కావాల్సింది కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2/3. ఇంతకుముందు చేసాం 2/3 అంటే 0.66 వస్తుంది. ఈ 0.66 అనేది ఇన్ బిట్వీన్ 0.6 అండ్ 0.75. సో మనకు ఆప్షన్ ఈజ్ 2/3 అనేది కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఆరోహణ క్రమంలో ఉన్నవి. సో ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద అండి. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద నెంబర్స్కి ఉండాలి. అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న. సో ఇదొక విషయం తెలిసినప్పుడు మనకి ఇక్కడ మనకి అన్నింటినీ ఎల్సిఎం చేయడం చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఆప్షన్ వైజ్గా క్యాలిక్యులేట్ చేయడం ఉత్తమం. ఫస్ట్ ఆప్షన్ 2/3 3/5, 4/5, 5/6. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 2/3 అంటే 0.66, ఇది 0.6. సో ఇక్కడనే మిస్ అయిపోయింది. ఇది 6 అంటే పెద్దది, ఇది 6 అంటే చిన్నది. ఈ క్రమం తప్పింది కాబట్టి ఇది ఆప్షన్ కాదు. ఇక్కడ మనం చెక్ చేసేది చాలా ఇంపార్టెంట్ అండి. 0.66 వస్తుంది, ఇక్కడ 0.6 వస్తుంది. సో 6 అనేది పెద్దది, 6 అనేది చిన్నది. సో చిన్న నుంచి పెద్ద ఉండాలి. ఇక్కడ పెద్ద నుంచి చిన్న ఉంది కాబట్టి ఇది కాదు. సెకండ్ ఆప్షన్ 3/5, 2/3, 3/4, 5/7. 3/5 అంటే 0.6 ఓకే, 0.66 ఇది ఓకే, ఇది 0.75 ఇది కూడా ఓకే, బట్ ఇది మాత్రం 0.71 వస్తుంది. ఇక్కడ మిస్ అయిపోయింది. సో పెద్ద నుంచి చిన్నగా రావద్దు, అన్నీ కూడా చిన్న నుంచి పెద్దగా స్టెప్ బై స్టెప్ ఉండాలి. సో అది కూడా కాదు. సో థర్డ్ ఆప్షన్ 3/5, 2/3, 5/7, 3/4. 0.6 ఇది ఓకే, 0.66 ఇది ఓకే, 0.71 ఇది ఓకే, 0.75 ఇది ఓకే. సో ఆప్షన్ నెంబర్ 3. మొత్తం చేయడానికి కూడా 20 సెకండ్ల కంటే ఎక్కువ టైం పట్టదండి.
సో అనవసరంగా మనకు ఏదో మెథడ్ పెద్దగా ఉందని ఊహించుకుంటున్నాం, కానీ మనం చేసేటప్పుడు 20 సెకండ్ల కంటే ఎక్కువ టైం తీసుకోదు.